ఇందులో ఆస్తుల కొట్లాట ఏమైనా ఉండి ఉండొచ్చా? 200%. ఇప్పుడు మామూలుగా మనిషికి దేని మీద గొడవలు వస్తాయి సార్? ఒకటి భూమి కోసం వస్తుంది, లేదు పదవి కోసం వస్తుంది, లేదు అమ్మాయిల కోసం వస్తుంది జనరల్ గా గొడవలు. ఈ రాజకీయ మామూలు ఎకరం 2 ఎకరాలకే తలలు పట్టుకొట్టుకొని అన్నదమ్ముడు చంపుకుంటున్నారు. రాజరికంలో రాజులు తండ్రిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తండ్రి, అన్నని చంపిన చూసినాం. వీళ్ళు రాజరికపు ఫ్యూడల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెంటాలిటీ కదా. ఒక రకంగా కవిత అమ్మాయి అని చెప్పి ఆమెను అడగదొక్కిరు అనుకుంటే, ఆమె ఏమంటుంది, నేను నన్ను అమ్మాయి అని చెప్పి నన్ను పక్కకి పెడితే నా సంగతి చూపిస్తా అనే జాగృతి పెట్టుకుంది. ఒక రకంగా కేటీఆర్, హరీష్, కేసీఆర్ కంట్రోల్లో ఉన్నారు. కవిత సొంతంగానే డిక్లేర్ చేసింది అటానమస్ బాడీ ముందు నుంచే. నేను ఎవరు చెప్పినా అయినాను, నేను కేసీఆర్ టైపు, సీతయ్య టైప్ అన్నది. ఒకరోజు నేను కవిత ఇట్లా డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుతుంటే మా నాన్న మోనార్కు సీతయ్య టైపు, ఎవడు మాట విన్నాడు అన్నాడు. నేను కొద్దిసేపు విన్నాక నవ్వుకుంటా, మరి సీతయ్య మాట కూడా ఎవరినారు? సీతయ్య ఎవరి మాట విన్నాడు? కొన్ని రోజులు అయితే సీతయ్య మాట కూడా ఎవరినారంటే ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలా కేసీఆర్ గారికి ఈ వయసులో దుఃఖం ఏంటంటే, కొడుకు వినేటట్టు లేడు, కూతురు వినేటట్టు లేదు, అల్లుడు వినేటట్టు లేడు, సంతోష్ వినేటట్టు లేడు. ఆయన మొత్తం 4 కోట్ల ప్రజలకి ఒక తెలంగాణ బాబు, ఒక తెలంగాణ జాతిపిత అని పేరు తెచ్చుకొని ప్రశాంతంగా ఉండాలనుకున్న వయసులో సొంత కుటుంబమే కంట్రోల్ తప్పింది. అంటే పెద్ద ఫెయిల్యూర్ కేసీఆర్ ఫెయిల్యూర్ ఇది, వీళ్ళ ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు ఏ కుటుంబ పెద్ద అయినా కుటుంబం సరిగా లేదంటే కుటుంబ పెద్ద ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు మా నాన్న తాగుబోతో తిరిగిపోతో అయితే ఇంట్లో ఉన్న పిల్లలంతా ఆగమైపోతారు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క మంచి చెడు ఇవాళ అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే, అపరిమిత అధికారాలు ఇచ్చిండు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక కొటేషన్ ఉంటది, పవర్ కరప్ట్స్. ఇది నేను చెప్పేది కాదు, పొలిటికల్ ఫిలాసఫర్ చెప్పింది. పవర్ ఎవరినైనా కరప్ట్ చేస్తుంది. అబ్జల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్జల్యూట్లీ. వీళ్ళు అంతులేని అధికారంతో దేశాల్లో అక్రమ సంపాదన సాధించారు. స్లిప్పర్లకు గతి లేని వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లు కొన్నారు, బ్యూటీ పార్లర్లు నడుపుకునేటోళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగులు కొన్నారు. వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళు గుర్తు చేసుకుంటే కూడా, సీఎల్ తెచ్చి చెప్తే కూడా దేశ విదేశాల్లో వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. విల్లాలు, ఫామ్ హౌజులు, రకరకాల ఆస్తులు, చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయి. నడమంత్రపు సిరి వచ్చినాక, నడమంత్రపు సిరి నరం మీద పుండు, ఇక మనిషిని ఆగనీయవు. నరం మీద పుండు ఉందనుకో సలసలసలా అంటది అది. నడమంత్రం సిరి వచ్చినాక ఒక్కొక్కరి దగ్గర 10,000. వీళ్ళు ఎవరి కెపాసిటీ ఏందని తెలిసినా కూడా డబ్బులు ఉన్నాయని వీళ్ళకి ఏం కెపాసిటీ ఉంది రగ్గారు? ఏంది వీళ్ళకి ఏం లేదు అని తెలిసినా కూడా వాళ్ళు డబ్బులు ఉన్నాయనే కదా. డబ్బులు ఉన్నాయనే బల్బుతోటి ఇప్పుడు మన వరంగల్లో మీటింగ్ పెట్టిర్రు, దిలీప్ సార్ చెప్తున్నారు ఒక్కొక్కరికి 1,500 రూపాయలట ప్లస్ బాటిల్. ఇప్పుడు నా దగ్గర కూడా 100 కోట్లు ఉంటే అంతకన్నా ఎక్కువ మంది వస్తారు. మాకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్, మైక్ ఖర్చు, మాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా. నేను పృథ్వన్న మీటింగ్ పెడితే మాకు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షల మంది వస్తారు. తెలంగాణ వాదులు ఉన్నారు. అంటే డబ్బులు ఉండడము, అది అక్రమ సంపాదన ఉండడమే వీళ్ళకి అర్హత. అంటే అంటారు కదా బలిసి కొట్టుకుంటున్నారని ఊర్లలో. వీళ్ళందరికీ ఏంటంటే తెలంగాణ 10 సంవత్సరాల అధికారంతో విపరీతమైన సంపాదన వచ్చింది. మామూలు వాళ్ళ ఇళ్లలో పనిచేసే అటెండర్లు, నేను కొంతమంది పెట్టించిన ఎంప్లాయీని, వాళ్ళ దగ్గర కూడా 100 కోట్లు ఉన్నాయి. ఇంకా పేర్లు చెప్పడం బాగోదు కానీ ఈమె చేసిన దందాలు, ఈమె చేయాలి చెప్పాలంటే, ఇక ఆమె నాతో పాటు కలిసి పనిచేసింది పేపర్ కోసం. ఒక అక్క తమ్ముళ్లాగా, అన్న చెల్లెల్లాగా ఉన్నాం కాబట్టి పర్సనల్ విషయాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లే. సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగం అంటే మొత్తం వీళ్ళ వీళ్ళ చీకటి భాగవతాలు అన్నీ తెలుసు. ఒక జర్నలిస్ట్ గా, ఒక ఉద్యమకారుడిగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. నేను ఏమంటున్నా అంటే, ఈ బైపోలార్ డైవర్జెన్స్ అనేది ఉంది. హరీష్, కేటీఆర్ మీటింగ్ అయిపోయినాక హరీష్ ఫోటో ఎక్కడా లేదు మీటింగ్ లో. హరీష్ 2 వారాలు సైలెంట్ అయిపోయాడు. హరీష్ ఇంటికి కేటీఆర్ పోయిండు. మరి కేటీఆర్ 2 సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది? హరీష్ కి ఫామ్ హౌస్ గేట్లు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే హరీష్, కేటీఆర్, సంతోష్ ముగ్గురు ఒకటయ్యారు, కవిత ఒకటైందని అంటున్నారు. అదేమో ఇక మరి సార్, వీళ్ళు నలుగురు కూడా 4 గ్రూపులు. ఒకటి ఎప్పుడైతే అంటే దొంగలు పంచుకునేటప్పుడు, దొంగ సొమ్ము కోసం కొట్లాడుకుంటున్నప్పుడు పోలీస్ కేసులు చాలా ఎట్లా బయటపడతాయి. దొంగ సొమ్ము కోసం దొంగలు కళ్ళు కాంపౌండ్ దగ్గర లేకపోతే తాగినప్పుడు కొట్టుకుంటారు. ఏదో దొంగ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, తీగ లాగితే దొంగ కదిలినట్టు. ఇప్పుడు కవిత ఫామ్ హౌజులు, కవిత కట్టిన విల్లాలు,